మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శిరీష రాస్తున్నారు. భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణం విడవాలంటారు, ఎందుకని తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి సంస్కృతం కాస్త వచ్చేసరికి పురాణ గ్రంథాల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి. అది పట్టుకుని మోసుకు తిరిగి ప్రాణాలందరినీ ఇబ్బంది పెడుతుంటాం. పాపం కర్మకాలి ఎక్కడో వాక్యం ఉంది, అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి, కొడుకులు లేకపోతే పుట్టగతులు లేవు అని చెప్పి. బాబు అక్కడ దాని తర్వాత ఇంకా 2-3 వాక్యాలు ఉన్నాయే, వేరేవి కూడా ఉన్నాయే. పుత్రుడు అన్నవాడు పున్నామ నరకం తప్పిస్తాడు, నరకాల్లో రకాలు ఉన్నాయి కదా. సంతానము లేనట్టయితే ఏదో జరుగుతుంది, ఎక్కడో వాక్యం ఉంది. నాయన దీనికి సమాధానం పురాణాల్లో చెప్పారు. భీష్ముడికి సంతానం ఉందా? సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు ఉన్నారు, వాళ్ళు వివాహం చేసుకున్నారా? లేదే, సంతానము లేదు కదా. అందరికీ బాగా తెలుసున్న పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, సరిగ్గా భోజనాల టైం కంటే ముందు కాఫీ టైంకి వచ్చేస్తాడు, నారదుడు. ఆయనకి సంతానం ఉందా? వాళ్ళ గతులు లేవా? ఏం మాట్లాడతారయ్యా? ఎందుకు చెప్తున్నామంటే పెద్దలు చెప్పిన కొన్ని వాక్యాలు ఉన్నాయి, పూర్వాపరాలు చూసుకోవాలి. ఇలాంటి పూర్వాపరాలు చూసుకోకుండా యాతనలు పడే మహానుభావుల కోసమని చెప్పి మన పెద్దలు ఒక వెసులుబాటు చేసింది ఏమిటంటే, బాబు నీవు తర్పణం వదిలిపెట్టేటప్పుడు నీ పితృదేవతలకి వాళ్ళకి మాత్రమే కాదు, సరే ఆ కార్యక్రమం ఎలాగా చేస్తాం, కానీ ఎందరెందరో కాలగర్భంలో కలిసిపోయినప్పుడు సంతానము లేక కానీ, ఉండి కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోక కానీ, లేదు అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టి కానీ, లేదా ఎక్కడ శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళకి అది కూడా తెలియకుండా గడిచిపోయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్లే కాదు, క్రిమి కీటక పతంగములు ఎన్నో మనకి అచ్చతెనుగులో జనాభా లెక్కల్లో రాని వాళ్ళు అని అర్థం అన్నమాట. అలాంటి వాళ్ళకి క్షేమం కలగడానికి మన పెద్దలు కొన్ని మార్గాలు ఏర్పాటు చేశారు. వనభోజనాలు అంటున్నామే, అది కూడా దాంట్లో ఒక భాగం. అలాంటి దానికే ఒక ప్రసిద్ధుడైన మహానుభావుడు వచ్చాడు మన మధ్యకి, కదలి వచ్చాడు. ఆయన గుర్తుగా మనం తర్పణం వదిలిపెడదాం. భీష్మ తర్పణం వదిలిపెడితే ఒక భీష్మునికి కాదు, గడచిన తరములలో ఇలాంటి స్థితి ఎవరున్నారో వాళ్ళందరికీ తృప్తి కలుగుతుంది. రాబోయే తరాల్లో కూడా ఒక మార్గదర్శనమయ్యి వాళ్ళకి క్షేమం కలుగుతుంది. దీనికోసం అని చెప్పి మరి భీష్మ తర్పణం గురించి అడుగుతున్నాం. మనం ఎక్కడో యమతర్పణం ఉంది, చేస్తున్నామా? చేయటల పేర్లు అనగానే భయపడుతుంటాం మనం. అయ్యా ఇదంతా కూడా కొద్దిగా చదివి మాకంతా అనుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. భీష్మ తర్పణం ఉందమ్మా అంటే ఇంత విశాలమైన దృక్పథంతో అనమాట. అంటే పెద్దల పేర్లు చెప్పి ద్రవ్యత్యాగము అంతే, సరిపోయింది. భీష్మ తర్పణం చేస్తున్నాను తప్ప భీష్ముడి పేరు చెప్పి దానం చేయమన్నాం అనుకోండి, పొరపాటును కూడా చేయం మనం, ఇది అవసరం డబ్బులు పోతాయని చెప్పి. ఇది అంచేత స్వామిని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతావిష్కరణ. మహానుభావ, మేము నడిచే ఈ భూమి మీద ఒకప్పుడు నువ్వు నడిచావా, ఒకప్పుడు ఇలా ఉన్నావా స్వామి, సంతోషం, కృతజ్ఞతావిష్కరణ చేస్తున్నాం అని చెప్పడం భీష్మ తర్పణం యొక్క ప్రత్యేకత.